తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 శాసనసభ 25 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఏపీలో 55.49% పోలింగ్ నమోదైంది. ఏపీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యధికంగా చిత్తూరులో 61.43%, అత్యల్పంగా విశాఖపట్నంలో 47.66% పోలింగ్ నమోదైంది. ఏపీలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏపీలో తాజా పరిస్థితికి సంబంధించి ఓటింగ్ కి సంబంధించి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అనంతపురం నుంచి అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. మొత్తంగా చూసుకుంటే 3 గంటల వరకు ఉన్నటువంటి పోలింగ్ ఒక 55% వరకు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి చిత్తూరులో చూసుకుంటే అత్యధిక ఓటింగ్ శాతం 61.66%గా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి, ఎలా జరుగుతోంది పోలింగ్ అక్కడ? యామిని, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 3 గంటలకు మనకి అధికారికంగా అందిన సమాచారం మేరకు 53% వరకు పోల్ అయినట్టు తెలుస్తోంది. ప్రతి 2 గంటలకు ఒకసారి ఈ అధికారికంగా ఏదైతే ఈ పోలింగ్ శాతానికి సంబంధించిన అధికార యంత్రాంగం ఎన్నికల అధికారులు వాటిని ప్రకటిస్తున్నారు. అయితే చాలా చోట్ల అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడైతే ఒక మన మాచర్ల, మరోవైపు తాడిపత్రి, మరోవైపు చంద్రగిరి ఈ ప్రాంతాల్లో కూడా కొంత చెదురుమదురు సంఘటనలు, రెండోది కొంత రక్తసిక్తంగా మారిందని చెప్పొచ్చు. ఒక దశలో చంద్రగిరి ప్రాంతంలో కూడా గాల్లో కూడా కాల్పులు జరిపాయని తెలుస్తుంది. అయితే పోలీసులు అయితే ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినప్పటికీ చాలా చోట్ల ఈ వైసీపీ టీడీపీ మధ్య అదుపు తప్పి కొన్ని గొడవలు అయితే జరిగాయి. అయితే గొడవలు జరిగిన ప్రాంతాలని ప్రత్యేకంగా పోలీసు బలగాలను మోహరించి అక్కడ మరోసారి ఇలాంటి గలాట గొడవలు తలెత్తకుండా కూడా చూశారు. అనంతపురం జిల్లాకు సంబంధించి చూస్తే మనం హిందూపూర్ ప్రాంతంలో కానీ, కళ్యాణ్ దుర్గం, మరోవైపు తాడిపత్రిలో కూడా గొడవలు జరిగిన గుంతగల ప్రాంతాల్లో కూడా గొడవలు జరిగిన పరిస్థితిని చూశాము. అయితే గొడవలు జరిగిన ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు కఠినంగా వ్యవహరించడంతో పాటు 144 సెక్షన్కి అనుగుణంగా కూడా అందరూ కూడా అన్ని పార్టీలు కూడా సహకరించాల్సిందే, ఏమాత్రం అదుపు తప్పినా కూడా ఎవరిని ఉపేక్షించమని చెప్పి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ హెచ్చరించడంతో ఎక్కడికక్కడ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. మరో 2 గంటలు అంటే 6 గంటల ప్రాంతం కంటే ఇక సమయం ఇంకో 2 గంటలు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 53% అనంతపురం జిల్లాలో అయింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు 52% మాత్రమే పోలింగ్ నమోదైంది. అంటే గత సార్వత్రిక ఎన్నికల పర్సెంటేజ్కి మించి ఈసారి పోలింగ్ నమోదయ్యేది అని చెప్తున్నారు. కానీ మరో 2 గంటల తర్వాత కానీ మనకి పూర్తి సమాచారం అందే అవకాశం లేదు. అయితే ఇప్పటికి కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో అటు పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ బారులు తీరిన పరిస్థితి. అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా బారులు తీరిన పరిస్థితి. మధ్యాహ్నం నుంచి కొంత మందకొడిగా సాగుతున్నప్పటికీ సాయంత్రం నుంచి మరి తిరిగి ఈ 2 గంటల ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారందరూ కూడా మరి పోలింగ్ కేంద్రాలకి ఒకరొకరుగా వస్తున్నారు మళ్ళీ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి. అయితే గతానికి భిన్నంగా ఈసారి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా అంటే యువత నుంచి వృద్ధుల వరకు అంటే 100 ఏళ్ల వృద్ధుల వరకు కూడా ఖచ్చితంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి గంటల తరబడి నిరీక్షించి ఓటు వేస్తున్న పరిస్థితిని మాత్రం మనం గమనించవచ్చు. ఓటు వేయాలి, మన ఓటు హక్కును వినియోగించుకోవాలనే చైతన్యం అయితే మాత్రం ఈసారి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని మనం చెప్పొచ్చు. యామిని, అంటే కొన్ని ప్రదేశాల్లో చూసుకున్నట్లయితే చెదురుమెదురు ఘటనలు జరుగుతున్నాయి. మనం చూసుకోవచ్చు ఇక్కడ తెనాలి చూసుకుంటే తెనాలిలో ఎమ్మెల్యేనే అక్కడ ఉన్నటువంటి ఓటర్ పై చేసుకున్నటువంటి ఘటన, ఆ తర్వాత ఓటర్ మళ్ళీ తిరిగి చేసుకోవడం, ఇదంతా కూడా జరిగింది అనుకోండి. బట్ ఇలాంటివి మనం చూస్తున్నాం. గన్నవరం కావచ్చు, నెల్లూరు జిల్లా, ఇంకా నెల్లూరు జిల్లాలో చూస్తున్నాము, ఇక జనగాంలో చూస్తున్నాము, రకరకాల చోట్ల చూస్తూనే ఉన్నాం. మరి అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది?
అంటే కొన్ని ప్రాంతాల్లో అంటే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రెండోది ఏదైతే ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే అభ్యర్థులైనా పార్టీ ఏజెంట్లైనా కూడా అని చెప్తున్నారు. అయితే మనం శివకుమార్ పరిస్థితి చూస్తే మాత్రం అక్కడ అతను పోలింగ్ కేంద్రానికి వెళ్ళి నేరుగా ఓటర్ మీద చేంజ్ చేసుకోవడం అన్న దాన్ని ఎన్నికల కమిషన్ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. సాయంత్రం పోలింగ్ ముగిసేంత వరకు కూడా ఆయన్ని గృహ నిర్బంధంలో ఉంచాలని చెప్పింది. రెండోది ఒక ఓటర్ మీద చేంజ్ చేసుకుంటే చర్యలు తీసుకోరా అని కూడా పోలీసులను ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అయితే ఎక్కడికక్కడ ఎన్నికల కమిషన్ నిబంధనలు కఠినంగా ఉన్నాయి, పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆ ప్రాంతాల్లో ఉన్న పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో కొంత అలసత్వం వహించడం వల్లనే చాలా ప్రాంతాల్లో కూడా కఠినంగా వ్యవహరించడం వల్ల కూడా ఎక్కడ కూడా గొడవలు లేవు. పోలీసులు అలసత్వం వహించిన ప్రాంతాల్లో మాత్రమే గొడవలు జరిగాయని చెప్పొచ్చు. రెండో సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా రెండు పార్టీలు ఉద్రిక్తంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాల్లో గొడవలు జరుగుతాయని ముందస్తు సమాచారం ఉంటుంది, పోలీస్ ఇంటెలిజెన్సీ ఉంటుంది, పోలీస్ ఎస్బీ ఉంటుంది. వీరంతా కూడా ముందే సమాచారం ఇచ్చింటారు. మరి ఈ సమాచారం ఇచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాల్సి ఉంటుంది, గొడవలు జరగకోకుండా కట్టడి చేయాల్సి ఉంటుంది. మరి ఆ ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించినప్పుడు వాటి మీద సరైన నిఘా లేకపోవడం, వాటి తగ్గట్టుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఇప్పుడు మాచర్ల సంఘటన కావచ్చు, తాడపత్రి సంఘటన కావచ్చు, మనం రెండోది చంద్రగిరి సంఘటన కావచ్చు, ఈ ప్రాంతాల్లో ముందు నుంచినే అటు టీడీపీ కావచ్చు, వైసీపీ ఎవరికి వారు ఎన్నికల కమిషన్ పదే ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది, ఈ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగే అవకాశం ఉంది, ఈ ప్రాంతాల్లో రిగ్గింగ్లు జరిగే అవకాశం ఉంది, ఈ ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి చెప్పినప్పుడు ఎన్నికల కమిషన్కి ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో ఆ ఫిర్యాదుల ఆధారంగా పోలీసు యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా పోలీసు నిర్లక్ష్యం వహించింది, అలసత్వం వహించింది. ఆ ప్రాంతాల్లో పోలీసు అధికారుల అలసత్వం వల్లనే ఈ గొడవలు జరిగాయని కూడా ఇటు టీడీపీ పూర్తిగా పోలీస్ శాఖ మీద విమర్శలు చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. యామిని, రవిచంద్ర, అక్కడ మనం చూస్తున్నాం అన్ని ఓవరాల్ గా ఏపీలో చూసుకున్నట్లయితే ఎక్కువగా మహిళలు కనిపిస్తున్నారు, పిల్లలతో సహా క్యూ లైన్లలో నుంచున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వృద్ధులు కనిపిస్తున్నారు. ఫస్ట్ టైం ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారో కూడా వాళ్ళు వచ్చి ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడలా ఉంది. అనంతపురం జిల్లాలో చూస్తే ఒక ఆసక్తికర అంశము, దాదాపు 100 ఏళ్లు దాటిన వృద్ధులు దాదాపు 31 మంది ఉన్నారు ఈసారి. అదే కాకుండా 18 ఏళ్ళ నిండిన యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున అంటే ఉదయం నుంచి 2-3 గంటలు ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా క్యూ లైన్లో ప్రశాంతంగా నిల్చొని నిరీక్షించి వాళ్ళ ఓటకు వినియోగించుకుంటారు. అదేవిధంగా చెప్తే అంటే నడవలేని వాళ్ళు, వృద్ధులు వీరంతా కూడా అంటే ఈసారి ఒక జిల్లా అనంతపురం జిల్లా యంత్రాంగానికి సంబంధించి జిల్లా కలెక్టర్ని కానీ ఎస్పీని కానీ కొంతవరకు కూడా మనము అంటే ఎన్నికల సిబ్బంది కానీ ప్రజలు కానీ అభినందిస్తున్నారు. ఏంటి అంటే పోలింగ్ కేంద్రాల వద్ద మంచి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు, ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలుక్కోకుండా. రెండోది ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఏర్పాటు చేయడము, ఎన్నికల సిబ్బంది ఎలాంటి ఇబ్బందిగా లేకోకుండా వారికి అంటే తాగునీటి సౌకర్యం కానీ విద్యుత్ సౌకర్యం కానీ. రెండోది ప్రతి చోట కూడా ఖచ్చితంగా వెబ్ కాస్టింగ్ అంటే నిఘా నీడలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రెండోది ఏదైతే వీడియో కెమెరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు, ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హెచ్చరించడం జరిగింది. అమిత్ బర్దర్ కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో కొంత పోలీస్ యంత్రాంగం, జిల్లా కలెక్టర్ మాత్రం కొంత కఠినంగా వ్యవహరించారు. ఎక్కడికక్కడగా ఎన్నికల సిబ్బందికి కానీ అధికారులకు కానీ అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తతో ఉండాలి. రెండోది ప్రశాంతమైన ఎన్నికలు జరగాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కాబట్టి ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఓటర్లకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవలేని వారికి, కూర్చోలేని వారికి ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేశారు, శామ్యానాలు ఏర్పాటు చేశారు, వారికి నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బంది కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి ఏదైతే ఈ ఆహార పొట్లాలు ఇవన్నీ కూడా తగిన సమయంలో అందించడము, వారు కూడా ప్రశాంతంగా విధులు నిర్వర్తించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా అధికార యంత్రాంగం అయితే మాత్రం చర్యలు తీసుకుందని చెప్పి అంటే ఎన్నికల సిబ్బంది చెప్తున్న పరిస్థితి, ఇటు ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రమే కొంత అక్కడ అవసరమైన బందోబస్తు సిబ్బంది లేకపోవడం వల్ల ఈ చెదురుమదురు సంఘటనలు జరిగాయి మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. పెద్ద ఎత్తున యువత వస్తున్నారు, వృద్ధులు వస్తున్నారు, మహిళలు వస్తున్నారు, అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.